సో గైస్ చాలామందికి రిజల్ట్ విత్హెల్డ్ అయిపోయింది. అన్న ఏం చేయాలన్నా నాకు అర్థం కావడం లేదు, మెయిల్స్ వస్తున్నాయి మాకు, లైక్ రిజల్ట్ విత్హెల్డ్ అయిపోయిన వెంటనే లైక్ విదిన్ 24 hours ఒక మెయిల్ వస్తుంది. ఏంటంటే నువ్వు ఫ్రాడ్ చేయలేదు అని మాకు ఎక్స్ప్లెయిన్ చేయి, సో దట్ మేము నీ రిజల్ట్ రిలీజ్ చేస్తాము అని చెప్పి ఇన్స్టిట్యూట్ నుంచి ఒక మెయిల్ వస్తుంది. దాంట్లో మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట, అసలు ఏం జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది, కాపీ కొట్టుంటే నిజంగా కాపీ కొట్టినారా లేకపోతే ఏదైనా జెన్యూన్ మిస్టేక్ ఉందా అనేది చెప్పాలన్నమాట. డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి మెయిల్లో, సో దట్ ఇన్స్టిట్యూట్ దాన్ని అనలైజ్ చేసి అండ్ ఎవరైతే ఇన్స్టిట్యూట్ ఉంటుందో అంటే ఎక్కడైతే మీరు ఎగ్జామ్ సెంటర్ ఉంటుందో అక్కడ వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని అప్పుడు మీ రిజల్ట్ రిలీజ్ చేస్తుంది అనమాట. సో రిజల్ట్ విత్హెల్డ్ అవ్వడానికి 2 రీజన్స్ ఉంటాయి. నేను ఆ 2 రీజన్స్ ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేస్తాను. రిజల్ట్ విత్హెల్డ్ 2 రీజన్స్. ఏమేం రీజన్స్? 1 జెన్యూన్ మిస్టేక్స్. జెన్యూన్ మిస్టేక్స్ ఏంటంటే మీరు రోల్ నెంబర్ తప్పు రాయడము, లైక్ రోల్ నెంబర్ దగ్గర సబ్జెక్ట్ పేరు రాయడము, సబ్జెక్ట్ పేరు దగ్గర రోల్ నెంబర్ రాయడము, ఇట్లాంటివి అంటే బబుల్ చేసే ఉంటాయి కదా కొన్ని. ఇట్లాంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీ రిజల్ట్ విత్హెల్డ్ అవుతుంది. మీరు దానికి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అట్లాంటివి మీరు ఫర్దర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే యువర్ రిజల్ట్ మే కమ్ జెన్యూన్ కాబట్టి. రెండోది ఏంటంటే ఫ్రాడ్లెంట్ ఇంటెన్షన్. దీంట్లో ఏంటంటే కాపీ కొట్టడం వస్తుంది, లైక్ మీరు ఫ్రాడ్లెంట్ ఇంటెన్షన్ అంటే మీరు కాపీ కొట్టిన ఇన్స్టిట్యూట్ దృష్టిలో మీరు ఫ్రాడ్ అని, అండ్ ఎవరికైనా చూపించినా కూడా మీరు ఫ్రాడ్ అని అర్థం అనమాట. సో నాకు తెలిసిన స్టూడెంట్సే దగ్గర నేను 5 to 6 మెంబర్స్తో మాట్లాడినా. వాళ్ళు ఏమంటున్నారంటే మా సర్కిల్లోనే 20 మెంబర్స్ది రిజల్ట్ విత్హెల్డ్ అయిపోయింది అని అంటున్నారు. సో మీకు అర్థమవుతుందా, ఒక క్లోజ్డ్ సర్కిల్లోనే 20 మందిది రిజల్ట్ ఈసారి విత్హెల్డ్ అయిపోయింది. సో ఈ రిజల్ట్ విత్హెల్డ్ అవ్వడం రీజన్స్ నేను ఆల్రెడీ చెప్పిన, ఫ్రాడ్లెంట్ అండ్ జెన్యూన్ మిస్టేక్స్. సో ఫ్రాడ్లెంట్లో కూడా 2 ఉంటాయి. ఒకటి ఏంటంటే మీ దగ్గర ఎగ్జామ్ అప్పుడే మీరు దొరికిపోయినారంటే కన్సెంట్ ఫామ్ ఫిల్ చేయించుకుంటారు మీతో. రెండవది ఏంటంటే నో కన్సెంట్ ఫామ్. సో కన్సెంట్ ఫామ్ ఫిల్ చేయించుకుంటే మీకు ఖచ్చితంగా ఆ అటెంప్ట్ రిజల్ట్ రాకపోవచ్చు, మోస్ట్లీ 90% రిజల్ట్ రాదు మీది. అండ్ దీంట్లో మీరు డిబార్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది, డిబార్ ఫర్ ఫ్యూ అటెంప్ట్స్. సో మీరు ఫ్యూ అటెంప్ట్స్కి డిబార్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ కన్సెంట్ ఫామ్ ఒకవేళ ఫిల్ చేయించుకోలేదనుకో, స్టిల్ కన్సెంట్ ఫామ్ ఫిల్ చేయించుకోకపోయినా కూడా మీ రిజల్ట్ విత్హెల్డ్ అయ్యే ఛాన్స్ ఎట్లుంటుంది అని అంటే, నాతో ఇంకొంతమంది కూడా మాట్లాడారు. ఏంటంటే రిజల్ట్ విత్హెల్డ్ అయింది, కాపీ కొట్టినారు కానీ వాళ్ళకి కన్సెంట్ ఫామ్ ఫిల్ చేయించుకోలేదు, రిజల్ట్ విత్హెల్డ్ అయిపోయింది. అయితే మీరు సీసీ కెమెరా పర్వ్యూలో రాసుంటారు. అండ్ ఏదైతే ఈ మన ఎగ్జామ్ అయిపోయిన తర్వాత లేకపోతే ఎగ్జామ్లో అయినా సరే ఇన్విజిలేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి మీరు రోల్ నెంబర్స్ ఉంటాయి కదా, మీ రిజిస్ట్రేషన్ నెంబర్స్ కానీ రోల్ నెంబర్స్ కానీ అవి వెళ్ళి చీఫ్కి ఇచ్చారు. అవి వెళ్ళి చీఫ్కి ఇచ్చుంటారు. చీఫ్ ఏం చేస్తాడంటే అవన్నీ తీసుకొని పోయి ఇన్స్టిట్యూట్కి మెయిల్ చేస్తాడు. మెయిల్ చేస్తే మీ రిజల్ట్ విత్హెల్డ్ అయిపోతుంది. సో నేనేం చెప్తున్నా అంటే, మిమ్మల్ని ఎవరు చూడడం లేదు, మీ దగ్గర కన్సెంట్ ఫామ్ ఫిల్ చేయించుకోలేదు అంటే మీరు కాపీ కొట్టినా సరే మేము పాస్ అయిపోతామన్న థాట్లో మీరు ఉండొద్దండి. ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాస్ కూడా ఉంటాయి, అక్కడ ఇన్విజిలేటర్ కూడా ఉంటాడు. ఇన్విజిలేటర్ మీ దగ్గర కన్సెంట్ ఫామ్ ఫిల్ చేయించుకోలేదు అన్నంత మాత్రాన మీ రిజల్ట్ వస్తుంది అని కాదు. మీరు కాపీ కొడితే కాపీ కొట్టొద్దండి. కాపీ కొడితే మీ కెరియర్ వేస్ట్ అయిపోతుంది. ఒక్కసారి ఇట్లా రిజల్ట్ విత్హెల్డ్ అని మీ కెరియర్లో పడింది అనుకోండి, దానివల్ల మీ కెరియర్ లాస్ట్ అయిపోతుంది మొత్తానికి. ఆ రిమార్క్ ఉండిపోతుంది ఎప్పటికీ. సో కాపీ కొట్టడం వల్ల ఇన్ని వస్తాయన్నమాట. సో కొంతమంది స్టూడెంట్స్కి కొన్ని అటెంప్ట్స్ వరకు ఛాన్స్ రాదు. అండ్ మీరు ఏదైతే కెరియర్ తొందరగా బిల్డ్ చేసుకుందామని ఈ సైడ్ వచ్చి ఉంటారో దానివల్ల మీరు నిజంగా ఒక చిన్న పొరపాటు వల్ల, ఒక చిన్న కాపీ కొట్టడం అటు ఇటు అవ్వడం వల్ల మీ మొత్తం కెరియర్ స్పాయిల్ అయిపోతుంది. సో ఇట్లాంటివి చేయొద్దండి. కన్సెంట్ ఫామ్ ఇవ్వలేదు, నేను కాపీ కొట్టినాను ధైర్యంగా వచ్చేసినాను అని కాదు. అక్కడ సీసీ కెమెరాస్ ఉంటాయి, ఇన్విజిలేటర్ మీ రోల్ నెంబర్ నోట్ చేసుకుంటాడు. రోల్ నెంబర్ నోట్ చేసుకొని మీతో ఒక్క మాట కూడా మాట్లాడు, వెళ్ళిపోయి చీఫ్కి ఇచ్చేస్తాడు. చీఫ్ ఏం చేస్తాడు, ఆ ఇన్స్టిట్యూట్ ఆ రోల్ నెంబర్స్ అన్ని తీసుకొని పోయి ఇన్స్టిట్యూట్కి మెయిల్ చేస్తాడు. ఇన్స్టిట్యూట్ వాడు మీ రిజల్ట్ విత్హెల్డ్ చేస్తాడు. సో మీ రిజల్ట్ విత్హెల్డ్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది. మీరు ఈ హాలిడేస్ అన్నీ ఎంజాయ్ చేసిన తర్వాత రిజల్ట్ విత్హెల్డ్ అయిపోతే అప్పుడు మీకు ఏమర్థం అవుతుంది అంటే, అరే నా రిజల్ట్ విత్హెల్డ్ అయిపోయింది కదా, నేను ఆ రోజు కాపీ కొట్టినా కదా, నాకు ఆ రోజు చెప్పలేదు వీళ్ళు అంటే, ఒక వార్నింగ్ కూడా ఇవ్వలేదు, స్టిల్ నా రిజల్ట్ విత్హెల్డ్ అయిపోయింది అంటే వాళ్ళు నీకు వార్నింగ్ ఇవ్వరు. మనం చేయకూడదు. ఒకవేళ చేస్తే వాళ్ళు ఆబ్వియస్లీ కంప్లైంట్ ఇచ్చుంటారు. సో అందువల్లే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీ రిజల్ట్ విత్హెల్డ్ అయిపోయింది. సో మిమ్మల్ని అందుకే రీజన్ అడిగారు, ఎందుకు మేము నీ రిజల్ట్ రిలీజ్ చేయాలి అనేది, అది పాయింట్ అనమాట.
సో ఇది చాలామందికి తెలీదు, అంటే ఏదో చిన్న చితక ఎగ్జామ్స్ లాగా కాపీ కొట్టి రాసేద్దాం అని అనుకుంటున్నారు. సో అట్లా కాదు గైస్, ఒక చిన్న డెసిషన్ వల్ల మీరు ఇంత తొందరగా అంటే ఒక చిన్న రాంగ్ డెసిషన్ వల్ల మీ కెరియరే స్పాయిల్ చేసుకోవద్దండి. ఇది చాలామందికి తెలియక ఏదైతే ఉంటుందో రిజల్ట్ విత్హెల్డ్ అవుతుందా లేదా అనేది చాలామందికి తెలియక వాళ్ళందరూ చిన్న చిన్నగా కాపీ కొట్టేస్తున్నారు. సో ఈ వీడియో మీ CMA గ్రూప్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ ఎవరున్నా సరే వాళ్ళందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మీకు నిజంగా యూజ్ అయింది అనిపిస్తే కింద లైక్ కొట్టండి. అండ్ మీరు ఏమైనా అనుకుంటున్నా కూడా, మీ వ్యూస్ ఏమైనా ఉన్నా కూడా కింద కామెంట్లో కామెంట్ చేయండి, సో దట్ మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీరు ఈ ఛానల్లో ఫైనాన్స్ రిలేటెడ్ కాంటెంట్ వస్తూ ఉంటుంది. సో దట్స్ ఇట్ గైస్, బాయ్.